హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు హిడెన్ క్యూబ్స్ కానీ లేదా హిడెన్ బ్రిక్ టెస్ట్ కానీ దానికి సంబంధించిన పార్ట్ 3లోకి వచ్చేసాము. సో ఈ వీడియోలో నేను మీకు దీని గురించే మాట్లాడబోతున్నామంట. హిడెన్ క్యూబ్స్ సంబంధించిన నెక్స్ట్ 10 క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీలో ఎవరైనా ఫస్ట్ పార్ట్ కానీ లేదా ఇంతకు ముందు చేసిన పార్ట్స్ కనుక చూడకపోతే డెఫినెట్గా చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంట్రడక్షన్, బేసిక్స్, ట్రిక్స్ అందులో చెప్పాను. సో యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ప్లేలిస్ట్ అన్నది కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా ఐ బటన్లో కానీ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా క్లిక్ చేసి చూడొచ్చు. సో చూడడం అయితే మర్చిపోకండి. అది చూసిన తర్వాత ఈ వీడియోలోకి రండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మరింకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని, మంచి మంచి క్లాసెస్ కానీ అప్డేట్స్ కానీ రెగ్యులర్గా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో జస్ట్ డూ దాట్. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం కూడా మర్చిపోద్దు. ఎందుకంటే అక్కడ నేను పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాను. సో అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మీలో ఎవరన్నా ఇప్పటిదాకా సైకో టెస్ట్ గురించి పాస్ అయ్యి కూడా బుక్ అనేది కొనకపోయి ఉంటే డెఫినెట్గా నేను ఉపకార్కి సంబంధించి ఈ బుక్ సైకో టెస్ట్కి సంబంధించి తిరిగే చూపిస్తున్నాను. సో ఉపకార్కి సంబంధించి సైకో టెస్ట్కి సంబంధించిన బెస్ట్ బుక్ ఇది బీకే సింగ్ రాశారు. పబ్లికేషన్స్ వచ్చి ఉపకార్ పబ్లికేషన్స్. సో ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ బుక్ని కొనుక్కోండి. మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే కింద లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు. సో ఒకవేళ కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఈ బుక్ కొనుక్కోండి. అండ్ తర్వాత వెబ్సైట్ల గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. సో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా క్యూబ్స్, హిడెన్ బ్రిక్స్ గురించి కానీ లేదా హిడెన్ క్యూబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసిన 10 క్వశ్చన్స్ కింద 2 పార్ట్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3వ పార్ట్లో మనం 11th క్వశ్చన్ నుంచి చేద్దాం. ఆల్రెడీ నేను 10th క్వశ్చన్ వరకు ఇంతకుముందు వీడియోలో చెప్పేశాను. సో ఇప్పుడు మనం 11th క్వశ్చన్ అండ్ దట్టు ఇది మనకి 3rd పార్ట్ కాబట్టి మేబీ నాకు తెలిసి ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని అనుకుంటున్నాను. సో దట్ ఎందుకంటే మీకు క్లియర్గా ఆల్రెడీ ఇంతకుముందే ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 11th క్వశ్చన్ ఈ పార్ట్ ఈ ఫేజ్ అయితే మనకి కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ ఫేస్ మనకి కనబడుతుంది కంప్లీట్గా. సో ఈ 2 ఇగ్నోర్ చేసేస్తే మనకి ఇట్ సైడ్ ఇది మనకి ఏ ఫ్లోర్లో ఉంది, ఇది మనకి 1, 2 దీని కింద ఇంకోటి ఉంటుంది. సో అది కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి దీని కింద 2 ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది 3rd ఫ్లోర్. ఇది మనకి చూస్తుంటే చూడండి 1, 2, 3. సో 3rd ఫ్లోర్ కాబట్టి 3rd ఫ్లోర్ కింద ఇంకొక 2 ఫ్లోర్లు ఉంటాయి. ఇక్కడ చూస్తే 2nd ఫ్లోర్ కాబట్టి 2nd ఫ్లోర్ కింద ఒకటి ఉంటుంది. సో ఇక్కడికి మనకి 3 కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఉన్న ఈ బ్లాక్ చూసారా? సో ఈ బ్లాక్ కింద కూడా మళ్ళీ మనకి ఇంకొకటి కనిపించదు. సో అది మనకి టోటల్గా నాకు తెలిసి ఇంకా మనకి అయిపోయింది. సో 4 బ్లాక్స్ మనకి కనిపించట్లేదు అనమాట. సో 11th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 4. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ చూస్తే 12th క్వశ్చన్ కూడా మనకి ఇటు సైడ్ ఉన్న ఈ రివర్స్ టీ అన్నది మనకి కనిపిస్తుంది ఫేస్. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న ఈ 2 బ్లాక్స్, ఈ 2 బ్లాక్స్ ఈ 3 బ్లాక్స్ మొత్తం ఇవన్నీ కనబడుతున్నాయి. సో వాటిని పక్కన పెట్టేస్తే రిమైనింగ్ చూసుకోండి. ఇక్కడ దీని కింద ఇప్పుడు ఇది ఎన్నో ఫ్లోర్? ఇది మనకి ఇది 1, 2 ఇది దానికంటే హైట్లో ఉంది. సో అంటే మనకేంటి ఇది 3rd ఫ్లోర్. సో 3rd ఫ్లోర్ అంటే దాని కింద ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? 2 అన్నవి కనిపించట్లేదు. అండ్ దీని కింద కూడా సేమ్ మనకి 2 అన్నవి కనిపించవు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా కనిపించినవి ఏమైనా ఉన్నాయా? ఈ రోలో కూడా మనకి అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ 1, 2, 3 మూడోది కూడా మనకు ఒక పార్ట్ కొంచెం కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి టోటల్గా కనిపించిన ఈ 4. సో 12th క్వశ్చన్కి ఆన్సర్ 4 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం 13th క్వశ్చన్ చూద్దాం. సో 13th క్వశ్చన్ కూడా మీకు కొంచెం కాంప్లికేట్ అవ్వచ్చు. సో కాంప్లికేట్ ఎప్పుడు అవుతుంది అంటే మీకు ఇట్లా చూసినప్పుడు బ్యాక్ సైడ్లో కానీ లేదా లెఫ్ట్ సైడ్ ఇలాంటి యాంగిల్స్లో మీకు కనిపించిన యాంగిల్స్లో వస్తే అది చాలా టఫ్ అవుతుంది. ఇట్లా డైరెక్ట్గా కనిపించిన యాంగిల్స్లో అయితే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు ఈ ఫేస్ అన్నది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? సో దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ ఫేస్ అన్నది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని కూడా ఇగ్నోర్ చేసేస్తాం. సో ఇంకా మిగిలిన ఏంటి? ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1, 2, 3. సో ఇది 3rd ఫ్లోర్ అయితే ఇది 2nd ఫ్లోర్. సో దాని కింద ఒక ఫ్లోర్ అన్నది మనకు కనబడట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని కింద
సో దాని కింద ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి మనకి, అది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఇంకొక ఫ్లోర్ అన్నది కనిపించట్లేదు. సో ఇట్లా మనకి 2 ఫ్లోర్స్ కనిపించట్లేదు. ఇది అయిపోయాక ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా 3 ఉండాలి. బట్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇటు సైడ్ కనిపిస్తుంది, కానీ మధ్యలో అది కనిపించట్లేదు. సో మధ్యలో ఒకటి మిస్ అయిపోయింది అనమాట. సో అదొకటి కనిపించట్లేదు. అండ్ ఇటు 3 ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా 3 ఉండాలి, బ్యాక్ సైడ్ కూడా. బట్ ఇటు సైడ్ ఇది కనిపిస్తుంది, కానీ బ్యాక్ సైడ్ కూడా ఒకటి కనిపించట్లేదు, ఈ సెకండ్ దాని వెనకాలది. సో అక్కడ ఒకటి మిస్ అయింది. సో అంటే మనకి 13th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, మనకి 4 అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి 13th క్వశ్చన్కి సంబంధించి. ఓకేనా గైస్. సో ఇప్పుడు మనం 14th చూసుకుంటే, సో 14th క్వశ్చన్కి, సో 14th క్వశ్చన్ కూడా ఈజీ, ఇది మనం ఈజీగా చేసచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. అండ్ ఈ రివర్స్ టీని ఇగ్నోర్ చేసేస్తాం. సో ఈ 2 ఇగ్నోర్ చేస్తే దీని కింద ఎన్ని ఉంటాయి, సో అది 3rd ఫ్లోర్ కాబట్టి దాని కింద 2 ఉంటాయి. అండ్ ఇది కూడా 3rd ఫ్లోర్ కాబట్టి దీని కింద మళ్ళీ 2 ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా కనబడినవి బ్యాక్ సైడ్ మాత్రమే ఉన్నాయి. ఇటు 3 ఉన్నాయంటే అటు కూడా 3 ఉంటాయి. ఇక్కడ ఇటు సైడ్ ఒకటే కనబడుతుంది, ఇంకా 2 కనిపించట్లేదు. సో ఇక్కడ మనకి చూస్తే ఎన్ని కనిపించట్లేదు, టోటల్గా 6 అన్నవి కనిపించట్లేదు. సో 14th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, 14th క్వశ్చన్కి 6 అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. సో అది గైస్ 14థ్కి 6 అన్నది ఆన్సర్ అవుతుంది. 6 క్యూబ్స్ అన్నవి కనిపించట్లేదు అనమాట 14th. సో ఇప్పుడు మనం 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో 15th క్వశ్చన్లో ఇటు సైడ్ చూడండి, ఇది మనకి క్లియర్గా ఈ ఫేస్ కనబడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఈ కంప్లీట్గా ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అవన్నీ పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే మనకి అక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి. సో ఈ 2 పక్కన పెట్టేస్తే ఇక మిగిలినవి ఏంటి, సో మిగిలినవి ఏంటంటే ఈ క్యూబ్ కింద ఎన్ని ఉంటాయి, ఆబ్వియస్లీ అది దాని సెకండ్ ఫ్లోర్ కాబట్టి దాని కింద ఒక ఫ్లోరే ఉంటుంది. సో అది కనిపించదు. సో అది రాసుకున్నాం. తర్వాత మనకి ఇటు సైడ్ ఇది కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, కానీ దాని కింద అది కనిపించట్లేదు. సో దాని కింద ఒకటి ఉంటుంది. అది కూడా అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ ఈ రో ఉంది కదా, ఆ రో కనిపించట్లేదు అనమాట బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. సో అక్కడ ఒకటి ఉంటుంది. సో అంటే మనకి 15th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, సో 15th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 3 అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఇటు సైడ్ ఇదంతా కనబడుతుంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఈ 3 క్యూబ్స్ కనబడుతున్నాయి కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే ఇటు సైడ్ కూడా 3 ఉంటాయి కదా. సో అటు సైడ్ కూడా 3 ఉంటే ఇక్కడ ఇటు సైడ్ ఇది కనబడుతుంది, అండ్ దీని కింద ఉన్నది కనిపించట్లేదు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్లో ఒకటి ఉంటుంది కదా, అది కనిపించట్లేదు. సో అదొకటి. అండ్ ఈ క్యూబ్ కింద ఒకటి ఉంది, సో అది కనిపించట్లేదు. సో 3 క్యూబ్స్ మాత్రమే ఇక్కడ మనకి కనిపించట్లేదు. సో అందుకే 15th క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. సో ఇప్పుడు మనం 16th క్వశ్చన్ చూస్తే, సో 16th క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఈ ఎల్ షేప్లో ఏదైతే ఉందో అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ ఎల్ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా మనకి కనిపించింది ఏంటి, ఇక్కడ చూస్తే దీని కింద ఒక క్యూబ్ ఉందా, అది కనిపించట్లేదా. సో మిగతావన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే ఈ 2 కాకుండా దాని కింద ఒకటి ఉంటుంది, అది కనిపించట్లేదు. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు మీరు, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అన్నది కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే మీరు 3rd ఫ్లోర్లో ఉన్నారు, మీ కింద 2 ఫ్లోర్స్ కనిపించట్లేదు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది 4. సో 16th ఆన్సర్ ఏమవుతుంది 4 అనమాట. సో ఇప్పుడు మనం 17th క్వశ్చన్ చూసుకున్నట్టయితే, సో 17th క్వశ్చన్ ఇక్కడ ఉన్న మీరు ఈ కంప్లీట్ బ్లాక్స్ అన్నీ కనబడుతున్నాయి. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. అండ్ ఇటు సైడ్ కూడా మీకు అన్నీ కనబడుతున్నాయి. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి కదా, ఇంకా అసలు ఏమీ లేవంటారా అంటే అలా కాదు. మీరు గమనించండి, ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఇటు సైడ్ 3 ఉన్నాయంటే ఇటు సైడ్ 3 ఉన్నాయంటే అటు సైడ్ 3 ఉంటాయి, ఇటు సైడ్ 3 ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే మీకు ఎన్ని మిస్ అయినాయి, ఇక్కడ ఇది ఒకటే కనబడుతుంది. సో ఈ సైడ్లో మీకు ఇంకా 2 కనపడాలి. సో అక్కడ 2 మిస్ అయినాయి, ఇటు సైడ్ ఒకటే కనబడుతుంది. సో ఇటు సైడ్ 3 కనపడాలి, కానీ ఒకటే కనబడుతుంది అంటే అక్కడ 2 మిస్ అయినాయి. సో అంటే 17లో 4 మిస్ అయినాయి అనమాట. చూడటానికి చూస్తే మీకు అసలు అన్నీ కనబడిపోతున్నట్టే ఉన్నాయి, ఏమీ మిస్ అయినట్లేదు. సో జాగ్రత్తగా ఉండాలి. 4 మిస్ అయినాయి ఇక్కడ మీకు, ఈ సైడ్ 2 మిస్ అయినాయి, ఈ సైడ్ 2 మిస్ అయినాయి. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు 18th క్వశ్చన్ చూసుకుంటే, సో 18th క్వశ్చన్, సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా 3 ఉండాలి. సో 3 ఉండాలి, బట్ ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి మీకు, ఇది ఒకటే కనబడుతుంది, ఇటు సైడ్ ఒకటి కనబడుతుంది. బట్ ఇటు సైడ్ సెకండ్ దానిలో ఉండాల్సిన ప్లేస్ ఇది మాత్రం కనబడుతుంది. సో అది రాసుకున్న తర్వాత
నీకు ఇటు సైడ్ ఈ ఫేస్ అన్నది కంప్లీట్ కనబడుతుంది కదా, సో దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం, దీన్ని ఇగ్నోర్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం మిగతావి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, దీని కింద ఎన్ని ఉంటాయి, అది ఎన్నో ఫ్లోర్, 3rd ఫ్లోర్, అంటే దాని కింద ఎన్ని ఉంటాయి 2. సో ఇంకా 2 కనిపించట్లేదు అనమాట. సో 2 కనిపించట్లేదు కాబట్టి ఇంకేమైనా ఉన్నాయా, సో ఇంకేం లేవు. సో 18th ఆన్సర్ ఏమవుతుంది 3 అనమాట. సో సింపుల్గా మీరు 18th క్వశ్చన్కి 3. ఇలా మీరు ఈజీగా ఎటువంటి క్యూబ్నైనా జస్ట్ మీరు ఫేసెస్ని డివైడ్ చేసుకుని మనం ఫస్ట్ మనకి 2 ఫేసెస్ కనపడతాయి, అవి ఇగ్నోర్ చేసేసుకోవటం. నెక్స్ట్ కింద 3 ఉన్నాయా, అన్ని వైపులా 3 ఉన్నాయా, సో అవి చెక్ చేసుకోవటం. పైనుంచి చూసుకుని ఒక్కొక్క దానికి ఎన్ని మిస్ అయినాయి. సో సింపుల్గా చేసేయచ్చు అనమాట. సో ఇప్పటికి 18 క్వశ్చన్స్, అంటే 8 క్వశ్చన్సే చేసాం కాబట్టి ఈ వీడియోలో కూడా మనం 10 చేయాలి కాబట్టి ఇంకొక 2 క్వశ్చన్స్ చేద్దాం. సో ఇది నాకు చెప్పాను కదా నేను మీకు, మన ఫ్రెండ్ ఒకళ్ళు పంపించారు. సో అలాగే మిగతావి కూడా పంపించారు అనమాట కొన్ని ఇమేజెస్. అందులో ర్యాండమ్గా ఏదో ఒక దానిలో 2 క్వశ్చన్స్ అన్నవి చేద్దాం. సో ఇది సెట్ 5 అని ఉంది. సో ఇందులో డిఫికల్ట్, మేబీ ఇది డిఫికల్ట్ లాగా కనిపిస్తుంది. సో 19th 20 చేసేద్దాం. ఎలాగో అక్కడ 18 మిస్ అయింది కదా, సో ఇక్కడ 19 20 అన్నది చేసేద్దాం. బట్ ఇది దాని కంటిన్యూషన్ కాదు, ఇది ఏదో వేరే సెట్లోది అనుకుంటా. సో ఇప్పుడు 19th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది సెట్ 5లో 19th క్వశ్చన్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ఈ ఫేజ్ అంతా కనబడుతుంది, ఓకేనా. అండ్ తర్వాత చూస్తే మీకు ఇటు సైడ్ ఈ ఒక్కటే కనబడుతుంది ఫేస్. సో దాని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కనబడుతుంది కింద, ఓకేనా. సో అది కూడా కనబడుతుంది. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది, దాని కిందది కనబడుతుంది. సో నాకు తెలిసి ఈ కంప్లీట్ ఫేస్ అనేది మనకి కనబడుతుంది అనమాట. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ చూడండి, ఇది ఎన్నో ఫ్లోర్ ఇప్పుడు మనకి, అది 3rd ఫ్లోర్, అంటే 2 అన్నవి దాని కింద ఉంటాయి. ఇది చూస్తే 2nd ఫ్లోర్, దాని కింద 1 ఉంటుంది. అండ్ ఇది మనకి చూస్తే 4th ఫ్లోర్, 3rd ఫ్లోర్, సో దాని కింద 2 ఉంటాయి. అండ్ ఇది 4th ఫ్లోర్ కాబట్టి ఇక్కడ ఇంకా 3 ఉంటాయి. సో అయిపోయినాయి కదా. సో ఇప్పుడు టోటల్ చూస్తే ఎంత మనకి 5 + 3 8 అన్నది ఉంటుంది అనమాట. సో 19th క్వశ్చన్కి సెట్ 5లో 19th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆన్సర్ ఏంటి మనకి 8 అన్నది ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం 20th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, సో 20th క్వశ్చన్లో మనకి కంప్లీట్గా ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో దాన్ని ఇగ్నోర్ చేసేద్దాం. అండ్ తర్వాత ఇటు సైడ్ ఉన్న కంప్లీట్ ఇదంతా కనబడుతుంది. సో దీన్ని ఇగ్నోర్ చేసేద్దాం. సో ఇంకా మనకు కనిపించింది ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇది 1 2 3 4. సో ఇక్కడ మనకి ఎన్ని 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది 3rd ఫ్లోర్లో ఉన్నాడంటే దాని కింద ఎన్ని ఉంటాయి 2 ఫ్లోర్స్ కనిపించట్లేదు. సో దాని కింద 2 ఫ్లోర్స్ కనిపించట్లేదు. ఇక్కడ మీరు 2nd ఫ్లోర్లో ఉన్నారంటే 1st ఫ్లోర్ కనిపించట్లేదు. అండ్ ఇంకా చూసుకుంటే ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా 3 ఉండాలి కాబట్టి ఇక్కడ ఒకటే ఉందంటే ఇంకా 2 కనిపించట్లేదు. సో ఐ థింక్ ఇక మనం కంప్లీట్ చేస్తాం. అన్నీ మిస్ అయినవన్నీ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం చూస్తే టోటల్ అన్ని 20th 5 క్యూబ్స్ కనిపించట్లేదు అనమాట. కావాలంటే చెక్ చేసుకోండి. సెట్ 5లో 20th క్వశ్చన్కి మీకు ఆన్సర్ 5 ఉంటుంది. సో ఇట్లా మనం ఇప్పుడు 10 క్వశ్చన్స్ చేసేసాం కాబట్టి ఎక్కడో ఒక చాట్ నుంచి మొత్తానికి తీసి, సో ఇంకా మనం మీకు క్యూబ్స్లో నాకు తెలిసి ఇంకా క్లియర్గా అన్నీ అర్థమై ఉంటాయి. ఏ అప్రోచ్తో వెళ్ళాలి, ఎలా ఫాస్ట్గా చేయొచ్చు, సో ఎటువంటి బేసిక్స్, ఎటువంటి ట్రిక్స్ వాడాలన్నవి మీకు అర్థమై ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక సూపర్ 10 క్వశ్చన్స్ని బ్రిక్స్ టెస్ట్కి సంబంధించి సాల్వ్ చేసేసుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు చాలా నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైల్వేస్ కనుక ప్రిపేర్ అవుతుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఎన్టీబీసీలో కూడా ఇదే సైకో టెస్ట్ ఉంటుంది, ఏఎల్పీలో కూడా ఉంటుంది. సో మీరు వాళ్ళ కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వీటికి కనుక ప్రిపేర్ అయితే షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. సో దట్ అక్కడ డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్స్ అనేవి చదువుకోవచ్చు. సో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి ఇంతగా. సో ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.